డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఛాలెంజ్ చేశారు. అక్రమాలు జరగలేదని చంద్రబాబు, లోకేష్ నమ్మితే సిబిఐ విచారణ చేయించగలరా అని సవాల్ చేశారు. పేపర్ లీకేజ్ నుంచి పోస్టింగ్ వరకు పెద్ద ఎత్తున జరిగిన బేరసారాలపై పక్కా సాక్ష్యాలు తమ దగ్గరున్నాయని చెప్తూ వాటిల్లో కొన్నింటిని మీడియా ముందు పెట్టారు. డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తమకు అవసరమైన వారిని అందలమెక్కించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జీవోలే ఇచ్చారు. తమ పని ముగిశాక మరొక జీవోతో గేట్లు మూసేశారు. దీంతో ఎంతో మంది రోడ్డున పడ్డారు. దీనిపై గడిచిన కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. దీంతో చంద్రబాబు, నారా లోకేష్లకు కంటి మీద కునుకు ఉండడం లేదు. శాసన మండలిలో దీనిపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే ప్రభుత్వం పారిపోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కళ్లకు కట్టినట్లు స్లైడ్లు వేసి మరీ చూపించారు. ఇంకో విషయం ఏంటంటే డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు, లోకేష్లు మాటల్లో చెప్పకనే చెప్పారు. అంటే తప్పు జరిగినట్లు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టే సిబిఐ విచారణకు అంగీకరించడం లేదని వైఎస్ జగన్ తన ప్రెస్ మీట్లో విమర్శించారు. తప్పు చేశారు కాబట్టి గింజుకుంటున్నారే తప్ప సిబిఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ఎలా తయారైపోయిందని అంటే, అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే, ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతూ ఉన్నారు, ప్రతిపక్షాన్నే అక్నాలెడ్జ్ చేయకుండా. శాసనసభలో దీనిపై గట్టిగా ప్రశ్నిద్దామంటే సరైన సమయం ఇవ్వకుండా, కనీసం ప్రతిపక్షంగా గుర్తించకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చివరకు ప్రతిపక్షం లేకుండా సభను నడపడంతో పాటు ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే తండ్రి కొడుకులిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై చర్చ జరపాలంటూ 4 రోజుల పాటు శాసన మండలిని తమ ఎమ్మెల్సీలు స్తంభింప చేశారని, అయినప్పటికీ అక్కడ డిస్కషన్ చేయడానికి ముందుకు రాలేదు అన్నారు. కౌన్సిల్లో చర్చకు ఒప్పుకోకపోవడానికి కారణం డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి లోకేష్ రాజీనామా చేయాల్సి వస్తుందని, సిబిఐతో విచారణ చేయించాల్సి వస్తుందన్న భయంతోనే శాసన మండలిలో చర్చకు రాలేదని జగన్ విమర్శించారు. డీఎస్సీ నిర్వహణలో అనేక తప్పులు జరిగినట్లు పక్కా ఆధారాలు కనిపిస్తున్నప్పుడు సిబిఐతో విచారణ చెయ్యాలా వద్దా అని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. స్పోర్ట్స్ కోటాలో తమ వారికి పోస్టులు ఇచ్చేందుకు ప్రత్యేకంగా జీవోలు తెచ్చారని, తమ పని పూర్తయిన తర్వాత మరో జీవో ఇచ్చి క్లోజ్ చేశారని విమర్శించారు. పైగా ఈ అక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంతర్జాతీయ క్రీడాకారిణి పివి సింధుతో పోలిక పెట్టడంపై కూడా జగన్ మండిపడ్డారు. నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్లో
ఆమె విజయాలు సాధించింది, మెడల్స్ తీసుకొచ్చింది. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్, ఎక్సెప్షనల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితులలో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు ద సెపరేట్ పాలసీ. అక్రమాలు జరిగినందుకే ఖచ్చితంగా సిబిఐతో విచారణ జరపాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే తాము ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని చెప్పారు. ఏదేమైనా ఖచ్చితంగా డిఎస్సిపై పూర్తిస్థాయి విచారణ జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. తప్పు చేసి ఎదుటివారి మీదికి నెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తింది. కూటమి పాలనలో డిఎస్సిలో అడ్డగోలుగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు స్పందించని చంద్రబాబు వైఎస్ జగన్ హయాంలో పకడ్బందీగా జరిగిన గ్రూప్ 1 పోస్టుల భర్తీపై విమర్శలు చేస్తున్నారు. ఏదో ఒకలా డైవర్ట్ చేసి డిఎస్సి విచారణ నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ అసలు గ్రూప్ 1లో ఏం జరిగింది? చంద్రబాబు విమర్శల్లో వాస్తవం ఎంత? డిఎస్సిలో దారుణమైన తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు మంత్రి నారా లోకేష్ లు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. నారా లోకేష్ ను కాపాడుకునేందుకు చంద్రబాబు కొత్త గేమ్ మొదలుపెట్టారు. ఏకంగా 2018 నాటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలకు దిగారు. తద్వారా ఏకంగా 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయడానికి చంద్రబాబు కుట్రకు తెరలేపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే అంటే 2025 ఏప్రిల్లో దీనిపై ఒక సిట్ కూడా వేశారు. గ్రూప్ 1 ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్లు సైతం అఫిడవిట్ ఫైల్ చేశారు. ఇది ఓవైపు జరుగుతూ ఉండగానే 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు. సిట్లో ఉన్నవారంతా చంద్రబాబుకు అత్యంత దగ్గరి అధికారులే. అయినప్పటికీ వారు కూడా నిజాన్ని సమాధి చేయలేకపోయారు. జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని, జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, ఫోరెన్సిక్ ఆడిట్లో అది తేలింది అని స్వయంగా సిట్ రిపోర్ట్లో చెప్పిన తర్వాత కూడా ఈ విషయ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ సిట్ రిపోర్ట్. ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు అని ఏకంగా సిఎఫ్ఎస్ఎల్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. మరి ఎందుకు ఈ విషయ ప్రచారం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. కేవలం అబ్బా కొడుకును కాపాడుకునే దానికోసం. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉండడంతో చంద్రబాబు, లోకేష్ లకు మైండ్ బ్లాక్ అయింది. తాము చేసిన తప్పులపై చర్చ జరగకుండా ఆ ఇష్యూని పక్కకు తీసుకుపోయే క్రమంలో ఇప్పటికిప్పుడు గ్రూప్ 1 భర్తీ మీద రచ్చ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. జగన్ పాలనలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు విషం చిమ్మటం, ఎల్లో మీడియాలో విషపూరిత కథనాలు రావటం డిఎస్సి అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికేనని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు, నారా లోకేష్ లకు సూటిగా సవాల్ విసిరారు. డిఎస్సితో పాటు గ్రూప్ 1 భర్తీ విషయమై సిబిఐతో విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ సవాలుకు తండ్రి కొడుకులు స్పందిస్తారా, లేక అసెంబ్లీలో తప్పించుకున్నట్లు ఇప్పుడు తప్పించుకునే తిరుగుతారో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.